హాయ్. వైట్ రైస్ తింటే ప్రాబ్లమ్ లేదు. కానీ బ్రౌన్ రైస్ గేమ్ చేంజర్. బ్రౌన్ రైస్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. బ్రౌన్ రైస్‌ని అన్‌పాలిష్డ్ రైస్ అంటాము. ఎందుకంటే రైస్ గ్రెయిన్ మీద ఉన్న ఔటర్ లేయర్ అంటే బ్రాన్ అండ్ జెర్మ్ లేయర్ ఇంటాక్ట్‌గా ఉంటుంది. అదే వైట్ రైస్‌లో పాలిషింగ్ వల్ల ఈ ఔటర్ లేయర్ అనేది రిమూవ్ చేసేస్తాము. ఈ ఔటర్ లేయర్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్‌కి హెల్ప్ అవుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్‌ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఈ ఫైబర్ వల్ల మనకు ఫుల్‌నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో, వెయిట్ లాస్ అవుదాము అని అనుకున్న వాళ్ళకు ఇది హెల్ప్ అవుతుంది. బ్రౌన్ రైస్‌లోని ఔటర్ లేయర్‌లో మనకు వైటమిన్స్ ఎస్పెషల్లీ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, సెలీనియం అండ్ చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బ్రౌన్ రైస్ వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అంటే మీ బ్లడ్ గ్లూకోజ్ స్టడీగా రిలీజ్ అవుతుంది. సో, డయాబెటిక్ పేషెంట్స్‌లో ఇదొక మెయిన్ అడ్వాంటేజ్. ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల చాలా స్టడీస్‌లో బ్రౌన్ రైస్ డయాబెటిస్ అండ్ హార్ట్ డిసీజెస్ ప్రివెంట్ చేస్తుంది అని ప్రూవ్ అయింది. జస్ట్ 1 వీక్ బ్రౌన్ రైస్‌ని ట్రై చేయండి. డిఫరెన్స్ మీరే ఫీల్ అవుతారు. థాంక్ యూ.